ప్రపంచ రేడియో దినోత్సవం అండి. మా ఇంట్లో రేడియో ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో రేడియో ఉండాలండి. రేడియో వల్ల ఏంటి మానసిక వేదన ఉండదండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరు రేడియో పెట్టుకొని ప్రతి ఒక్క పని చేసుకోవచ్చండి. టీవీ ఉంటేనేమో చూడాలనిపిస్తుంది. రేడియో పొద్దున్న నుంచి రాత్రి వరకు మంచి మంచి కార్యక్రమాలు వస్తాయండి. ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే అసలు చెప్పలేనండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేది. ముంబై, కలకత్తా, మద్రాస్, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలుగా పనిచేసేది. 2024 నాటికి దేశవ్యాప్తంగా 479 ఆల్ ఇండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరి ఈ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని మన వరంగల్ ఆకాశవాణి కార్యక్రమాన్ని మీకు అందించాలని చూస్తుంది. అందులో కొంతమంది ప్రముఖులు రేడియో శ్రోతల యొక్క మనోగతాలను వారి యొక్క మాటలను ఇప్పుడు విందాం. ముందుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ గారు రేడియోతో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఈ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని వారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం. రేడియో అంటే ఇప్పుడు టీవీ రాకముందు రేడియో రావడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే రేడియో మనకు అన్ని విధాలుగా వార్తలు తెలుసుకోవడానికి, తర్వాత కొన్ని నాటకాలు వేసుకోవడానికి, సాహిత్యపరంగా, తర్వాత ఒక నవలను అట్లాంటి మంచి అనుబంధం ఉంది. చాలా సార్లు నన్ను రేడియో మాట్లాడడానికి వచ్చారు. అనేక అంశాలపై నేను చాలా సార్లు రేడియోలో మాట్లాడాను.